లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పేదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో అవసరతలు ఉండొచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, ఎన్నో రకాల శోధనలు ఉండొచ్చు, నువ్వు ఎంతగానో పడిపోయి ఉండొచ్చు, నువ్వు ఎంత కరువునో అనుభవించి ఉండొచ్చు. కానీ నీకున్న నీడ్ ఏంటంటే, నీకున్న అవసరత ఏంటంటే, నిజంగా నీ జీవితంలో ఏదైనా నెరవేర్చబడాలి అంటే అదేంటంటే, నీ తండ్రి యొద్ద నీ కొరకు ఏముందో తెలియాలి. నీ తండ్రి ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి. నీ తండ్రి హృదయంలో నీ స్థానం ఏంటో నీకు అర్థం కావాలి. నీ తండ్రి నీ కొరకు ఏం ఏర్పాటు చేశాడో నీకు అర్థం కావాలి. అది తెలియనన్ని రోజులు నువ్వు ఎలానో ఉంటావు, నీకు తోచింది చేసుకుంటూ పోతావు. 26 కాకపోతే 28, 28 కాకపోతే 30 30వ సంవత్సరంలో కూడా మనం ఇట్లనే ఉంటాం. కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే, నా తండ్రి యొద్ద, ఇది ఈరోజు మన అవసరత. నా తండ్రి యొద్ద నాకు ఏముంది. అందరికీ పరిస్థితులు అందరికీ కామన్ అండి. ఈవెన్ నీ క్రైస్తవ జీవితంలో కూడా పరిస్థితులు కామన్. కానీ నీకున్నటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే, నీ తండ్రి యొద్ద నీ కొరకు ఏదో ఉంది, అది నువ్వు గ్రహించాలి. నీ క్రైస్తవ జీవితంలో నీకు తండ్రి ఉన్నాడు పరలోకమందు. ఆ తండ్రి నీ కొరకు ఘనమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. వాటిని నువ్వు నీలో గ్రహించాలి. ఇది ఎవరితో చెప్తున్నాడు? తండ్రితో చెప్దాం అనుకున్నాడు, కానీ ఎవరిలో అనుకున్నాడు? ఈ థాట్ అనేటువంటిదే బ్లెస్సింగ్ అని, ఈ థాట్ అనేటువంటిదే విక్టరీ, ఈ ఆలోచన అనేదే సమృద్ధి. నా తండ్రి యొద్ద అందరి యొద్ద నా తండ్రి యొద్ద సమృద్ధి ఉంది. సమృద్ధి అయిన ఆహారం, ఈ కుమారునికి కావాల్సింది ఆహారం అండి. కానీ ఈరోజు నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నీకు కావాల్సినదే కాదు, నువ్వు దేశాలకు పంచిపెట్టగలిగినంత సమృద్ధి ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుభవిస్తూ నువ్వు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే ఆయన నీకు సమృద్ధి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.